నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఏందది? గుడ్ మార్నింగ్. ముచ్చటేందో చెప్పు. అది గాంధీ తాత నవ్వుతే చూడాలని ఉందే. హాయ్ మహా, క్యాంటీన్కి వచ్చి, కాలేజ్ క్యాంటీన్ కాదు మన క్యాంటీన్కి, ఓకేనా? ఏంటి పేపర్లు చింపుతున్నావు? గది బాలరాజు ప్రపోజ్ చేయనికి లెటర్ రాస్తున్నానే, చదువుతా విను. బాలరాజు బాలరాజు నువ్వే నా రారాజు, నీకు ఎండ కొడితే గొడుగైతా, నువ్వు కొట్టుకునే సెంట్ అయితా, నువ్వు వేసుకునే షర్ట్ అయితా, నువ్వు పీల్చే గాలిలా రేణువైతా, నువ్వు వేసే మట్టిలా అడుగునైతా, నువ్వు కాదన్న రోజు నేను చచ్చిపోతా. ఎట్లుందే? ఇందులో నువ్వు సచ్చుడే ఎక్కువ ఉంది, అంత బతుకుడు ఎక్కడుంది? మరి నాతో అయితలేదే. సరే, నా కోసం నువ్వు రేపు లెటర్ రాసి తీసుకొస్తావా? సరే, థ్యాంక్స్. ఏంటిది? ఆగు. ఆ పిచ్చిది అంతేనమ్మా, వేసినా ఉంచుకోదు. అట్లా అని ఎట్లా వదిలేస్తాం అక్క? అందరూ ఎట్లా చూస్తున్నారు చూడు. మంచిదేరా, సెక్సీ ఉందిరా. జూమ్ చేయరా. సుందరా, మళ్ళీ ఎందుకు తీసినవి? అరే ఏ ఆగు, ఆగమన్నానా? ఆగమన్నానా? ఆ గుండెలు పెట్టుకో ముందు. ఆ గుండెలు పెట్టుకో ముందు. మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉండాలి కదా. నిన్ను చేస్తే ఉంటదిరా. ఏం కాకా వీడియో తీస్తారనుకుంటా? యా బ్రో, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. వైరల్ అది చూడు. అవునా? ఏ చూపి. ఇందులో నేనెక్కడ కాకా? నీది నాది పెడితే ఎవడు చూస్తాడు బ్రో? గట్లనా? చూద్దాం. ఇటీ
నీకేంద్రా చికెన్ మటన్ పెట్టి చెప్పాలా తీవ్రి తీస్తున్నాను. రే రాజు ఆ. 50K వ్యూవర్షిప్ రా. రే 50K వ్యూస్ అంటరా మీకు బట్టలు లేకపోయినా బాగానే చూస్తుర్రా ఓ పని చేద్దాం డ్రైవర్ మీద ఉండండి రా మీకు 100K పెరుగుతుందేమో చూద్దాం అది అట్లా ఉండుర్రి బాలరాజు నేను ఫిక్స్. అంతకు ముందు నేను బాలరాజుని చాలాసార్లు టచ్ చేసిన కానీ ఎప్పుడూ కలిగిన ఫీలింగ్ ఆ రోజు బస్సులో కలిగింది. అప్పటి సంధి మాది ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, అంతకు మించి ఏదో ఉందని అర్థమైంది. ఏ ఆపు నీ చదువు అరే ఎవర్రా బాయ్ కొత్త పోరి? అది కొత్త పూరి పానీపూరి కాదురా, మన సిరిసిల్ల సిరి. నీ అక్క సిరే మొన్నటిదాకా కేఏ పాలు లెక్కుండే, ఇప్పుడేంద్ర బాయ్ అమలాపల్లి లెక్క తయారైంది. చూడు ఏందే సిరి గింతందాగా తయారైంది. బాలరాజుకి నా లవ్ చెప్పాలంటే హుత్తముచ్చట కాదే, కాసంత ప్రిపేర్ కావాలి. మంచిగా సీర కట్టాలి, సెంట్ కొట్టాలి, ముఖానికి మంచిగా మేకప్ వేసుకోవాలి. గప్పుడు మనల్ని చూసి సొల్లు కార్చుకుంటారు చూడు. కుంప తీసి చెప్తుందా ఏంది? బాలరాజు ఒక్క నిమిషం. ఏం సిరి మస్తు అందంగా ఉన్నావు సీరలా, ఏం సంగతి? అది బాలరాజు ఏం చెప్పు. బాలరాజు ఒక్క నిమిషం. సరే ఏంది జోర్దార్ రెడీ అయినావు? పుట్టినరోజా ఏంది? బాలరాజు మనసులా ప్రేమ పుట్టించే రోజు. అది సరే కానీ నేను లవ్ లెటర్ ఏమన్నాగా రాసినావా? లేదే, అయినా ఇవాళ మంచి రోజు కాదేమోని. మంచి రోజు చూసుకుని చెప్పరాదు? లేదే, నేను ఆల్రెడీ అయ్యగారిని అడిగినా, ఏకదమ్ ఉన్నదన్నాడు. కాకపోతే నాకే ఎట్లా చెప్పాలను ఎరికైతే లేదే. జర హెల్ప్ చేయరాదు? కావాలంటే నీకు మా పెళ్లికి మంచి చీర పెడతా. దా. ఏంది సంగతి? అది మహా ఏదో ధైర్యం కోసం రమ్మన్నానే, ఈడనే ఉంటే ఏదో ఇబ్బందిగా ఉంది, కొంచెం దూరం వెళ్ళు. అదేదో చెప్తా అంటుంది కదా, నువ్వు పక్కకి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చెప్పు. ఐ ఐ ఐ ఐ ఐ చెప్పు. ఐ లవ్ యూ బాలరాజు. అరే మహాలక్ష్మి ఐ లవ్ యూ చెప్పి మజాక్ చేస్తుందిరా, నవ్వుర్రా. మజాక్లే కనిపిస్తుందా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే అర్థమైతలే. పిచ్చిలేత్తందిరా 10 రోజులకెళ్ళి. ఆకలేస్తుంది, తినాలనిపిస్తలేదు, నిద్ర వస్తుంది, నిద్ర పడతలేదు. ఇంతకు ముందు అద్దం ముందు 10 నిమిషాలుంటే ఇప్పుడు నువ్వు చూస్తావని గంటలు గంటలు రెడీ అయి వస్తుంటే అది పట్టించుకోకుండా ఆ బిత్తిరోలతో తిరుగుతుంటావు. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావురా బాబు. ఏం ఆలోచించినా, ఎంత ఆలోచించినా అన్నిట్లో నువ్వే ఉంటావు. నడిమిట్ల దీని పంచాయతీ ఒకటి. సారీ సిరి. అది గేట్ నుండి నీ దగ్గరికి వస్తుంటే 72లో కొట్టుకోవాల్సిన గుండె 172 కొట్టుకుంటుంది. అది ఎక్కడ ఆగిపోతుందో అని భయపడి నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేసిన. అర్థమైందా?
ఏంది ఇంకా నేను మసాజ్ చేసిన అనుకుంటున్నావా? అది ఎట్లా చెప్పాలరా బాబు నీకు? థ్యాంక్స్ సిరి.